ఆకలేస్తే అరగంట డిస్కషన్ చేసి బిర్యానీ ఆర్డర్ పెడితే ఆయనేమో పసుపన్నం వేసి పంపించాడు. ఇంతకు మ్యాటర్‌లోకి వస్తే మా నాయ ఫుల్ డల్‌గా ఉన్నాడు. ఎందుకంటే ఎవరో బాపట్ల దొరగాని రూమ్‌లో ఏసి షట్టర్ ఏసారంట. అందుకని చెప్పేసి లేస్తే ఆ వీడియో చూస్తుండు. మందు అలవాటు లేకపోయినా క్యాంపా తీసుకొనొచ్చి క్యాంపా తాగుతుండు మందు అనుకోని దాన్ని. ఇంక మా అందరికి ఫుల్‌గా ఆకలేస్తుందని చెప్పేసి అరగంట డిస్కషన్ చేసి ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్ పెడితే తీరా తీసుకొనొచ్చిన తర్వాత ఈడు చూడండి ఆత్రంతో ఇలా ఓపెన్ చేస్తున్నాడు. అది ఓపెన్ చేసి చూస్తేనేమో పసుపన్నం ఉన్నట్టుంది సేమ్. ఇంక మా మున్నాబాయ్ చూడండి టేస్ట్ చేసి బాగలేకపోయినా వీడియో తీస్తున్నా అని చెప్పి సూపర్ ఉంది అంటుండు. ఇంకా మేము ముగ్గురం కలిసి తిన్న ఆ బిర్యానీ తినలేకపోయాము. అంత బాగున్నది అసలు మొత్తం మిగిలిపోయింది మేము ఎంత తిన్నా గానీ. ఆ బిర్యానీ తిన్న కాడ నుంచి మా మున్నాకి ఏమైందో గానీ కాసేపు డిప్రెషన్ లో మెట్లు పైన కూర్చుంటాడు. నా దగ్గరకు వచ్చి నా తల మీద పెయిన్లు చూస్తుండు చూడండి. అత్తరు సాయిబు బాగుందమ్మ చూపుకు నచ్చిందే. ఇంకా మేము నైట్ అంతా ఆ బిర్యానీ తిన్నప్పటి నుంచి అసలు నిద్రపోలేదు. ఇంకా మీ బంగారమైన చేత్తో ఫాలో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.